హాయ్ అండి. అత్తింటి గుమగుమలకు స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ ములక్కాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ని బాగా కడిగి ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ములక్కాళ్ళు ఇలా కట్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకుందామండి. ఆనియన్స్ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకుందాం. అందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు, మనకు సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఆనియన్స్ మెత్తబడతాయి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు మగ్గిపోతాయండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అవి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా అందులోనే వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయి ఉంటాయి. ఇందులోనే చికెన్ ముక్కలు వేసుకుందాం. చికెన్ ముక్కలు వేసాక ఒకసారి కలుపుకొని ఇవి కూడా బాగా మగ్గాలి కాబట్టి మనం మూత పెట్టుకుందాం ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే చికెన్ ములక్కాయ కూడా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకొని అందులోనే మనకి కర్రీకి సరిపడగా కారం వేసుకుందాం. నేనైతే 3.5 స్పూన్స్ వేసాను. ఒకసారి కారం వేసుకున్నాక కర్రీ మొత్తం కలుపుకుందాం. ఇందులోనే 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. ఈ గ్లాస్తో అయితే నేను వాటర్ వేస్తున్నాను. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం మూత పెట్టుకొని. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ వాటర్ మొత్తం దగ్గరికి అయిపోతుంది. అందులోనే 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 2 స్పూన్స్ మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూడండి కర్రీ మొత్తం ఇలా దగ్గరికి ఎగిరిపోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఇలా ఎగనిద్దాం. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మొత్తం వాటర్ దగ్గరికి ఎగిరి చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.